వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్ స్మైల్ స్మైల్. ఈరోజు మా మమ్మీ బర్త్డే అని ఇంట్లో కేక్ రెడీ చేశానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. కరాచీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక కప్ తీసుకొని ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అదే కప్తో హాఫ్ కప్ షుగర్ పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, అదే కప్తో హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని అదే కప్పుతో మళ్ళీ మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో కొంచెం ఆయిల్ 3/4 ఆయిల్ తీసుకొని వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఎసెన్స్, మీ దగ్గర వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ ఏది ఉంటే ఆ ఎసెన్స్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలవాలి, ఉండలు లేకుండా మంచిగా కలవాలన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి. చూసారా, నేను అలా బీట్ చేసిన. ఇలా బీట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు మనం ఎందులోకైతే కేక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అదొక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ రాసుకొని ఇలా పిండేసి ఇలా డిప్ చేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన కలిపి పెట్టుకున్న 20 మినిట్స్ ఉంది కదా, ఆ పిండిని దాన్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక పించ్ సాల్ట్ వేసుకొని అది కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలన్నమాట. కొంచెం ఎట్లా జారుడుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని అదే కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పిండినంతా ఇట్లా వేసుకొని ఏమైనా బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. చూసారు, నేను ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఒక దల్సరి కుక్కర్ గిన్నె కానీ వెడల్పాటి గిన్నె ఏదైనా పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కేక్ గిన్నె అందులో పెట్టేసి గాలిపోకుండా మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ మనం పెట్టుకున్న సిమ్లో పెట్టుకుంటాం కదా, స్టిమ్లో పెట్టుకొని చూసుకోవాలి ఇలా కేక్ బేక్ అయిందో లేదా. ఇలా పొల్లకి అంటుకోకూడదు. చూసారా, నేను ఎలా చూపిస్తున్నాను అలా పొల్లకి అంటుకోకపోతే మనకి బాగా కేక్ బేక్ అయినట్టు అన్నమాట. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారాక తీసుకోవాలి. చూసారా కేక్ ఎలా వచ్చిందో, ఎంత పఫీగా మంచిగా వచ్చింది కదా, మాడకుండా. ఇప్పుడు దీన్ని మనం పైన కోటింగ్ చేసుకోవడానికి చాక్లెట్ తీసుకొని ఇట్లా డబుల్ బాయిల్ చేసి దాన్ని కేక్ పైన వేసుకుందాము. చూసారు, రెడీ అయిపోయింది. డబుల్ బాయిల్ ఇట్లా ఉంటే ఇప్పుడు కేక్ పైన ఇలా డెకరేట్ చేసుకుందాం. మొత్తం ఈ చాక్లెట్ని అంతా కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూడాలి. మొత్తం అదంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏదైతే చాక్లెట్ చిప్స్ కానీ అట్లా కేక్ ఐటమ్స్ ఉంటాయి కదా, చిప్స్ అవన్నీ తీసుకుని అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. మొత్తం అది కరిగిపోయి డ్రై అయిపోకముందే మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారా, నేను అలా చేస్తున్నాను. ఇలా తిప్పుకుంటూ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఆ చాక్లెట్ సిరప్ అంతా మొత్తం అట్లా వేసేసుకోవాలి. చూసారా, నేను రెడీ అయిపోయి నేను వేస్తున్నాను డెకరేట్. చూసారా ఎంత అందంగా కలర్ఫుల్గా ఉందో. ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. హెల్దీ కేక్ కూడా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్, ఎంత ఈజీగా అయిపోయింది. ఇంకా డెకరేట్ కావాలంటే ఇంకా నేను చాక్లెట్ చిప్స్ కూడా ఇట్లా పెట్టాను. చాలా బాగుంది కదా. చూడండి, ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, పఫీగా.